116 మంది దుర్మరణం అంటూ దిశలో వచ్చింది. సుమారు 150 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలు, క్షతగాత్రులు. యూపీలోని హత్రాస్ జిల్లాలో ఘటన. ఆధ్యాత్మిక ప్రోగ్రాంలో తొక్కిసలాట. మృతుల్లో మహిళలే అధికం. రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 అని యూపీ సీఎం ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ 116 మంది వెళ్ళింది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి, అంటే ఒక ఏ స్వామీజీనో ఏ బాబానో కలుసుకోవడానికి, ఆయన చెప్పిన మాటలు వినడానికి. సో వీళ్ళు అక్కడి నుంచి అక్కడికి చక్కగా స్వర్గానికి పోయినట్టు కనిపిస్తా ఉంది అలా పరిస్థితి. ఆడ పోయి ఆ తొక్కిసలాటలు పోయే కంటే ఇంట్లో కూర్చొని టీవీలో చూడొచ్చు, సోషల్ మీడియాలో చూడొచ్చు, ఇంకెక్కడైనా చూసుకోవచ్చు. మీకు పుణ్యం కావాలంటే రకరకాల దారులు ఉన్నాయి, కానీ ఇట్లా పోతే లాస్ట్ కి బాబాలని పోతే లాస్ట్ కి ఏమైంది, స్వామీజీలు అని చెప్పి పోతే చివరికి మీ ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు చూసుకోవాలి, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటది అనుకున్నప్పుడు చాలా కార్యక్రమాలు అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు చూడండి, అన్ఫార్చునేట్లీ 116 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇట్లా గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదంతాలు ఉన్నాయి, అంతటా జరిగినాయి. పుష్కరాల సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగిందని తెలుసు కదా. సో ఇక్కడ యూపీకి సంబంధించి మాత్రం ఇంతమంది ఒకేసారి ఇది జరగడం చాలా దారుణం, బాధాకరం కూడా. ఇక పిసిసి ఛాన్స్ ఎవరికి ఉత్కంఠ